నాదో డమ్మ నా సోదో డమ్మ సోపి ఆ పాట పెట్టుకుని జిమ్ చేస్తుంటాను నేను. అంటే చాలా మందికి కొన్ని పాటలు వింటే ఎనర్జీ వస్తుంది, నాకు బుర్రకథ పాటలు వింటే ఎనర్జీ వస్తుంది. సో అలాగే మేము చిన్నప్పటి నుంచి మా అందుకనే నేను పట్టుకున్నాడు సింగర్గా మరి డైరెక్ట్. అది ఏమో మరి కాగా అంటే లేదు డార్లింగ్, చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు విని బతికోలేము మేము, ఆవిడ పాటలు విని పెరిగామండి మేము. అలాంటిది మా గరివి లక్ష్మి గారిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు పరిచయం చేయడం మళ్ళీ నిజంగా అప్రిషియేట్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చరణ్ భయ్య, ఇప్పుడు ఆవిడ వాయిస్ని ఆవిడ పాటను ఆవిడ గాత్రాన్ని మామూలుగా సింగర్స్ పాడడం అనేది అసలు సింక్ అవ్వదు. ఎందుకంటే గరివి లక్ష్మి గారి వాయిసే అలాంటి వాయిస్ మళ్ళీ ఆ పాటని ఇంకొకరు పాడారంటే వినబుద్ధి కాదు, ఫస్ట్ ఒప్పుకోరు, ప్రేక్షకులు ఒప్పుకోరు. ఎందుకంటే ఆవిడ వాయిస్కి అలవాటు పడిపోయాం మేము అందరం. ఇప్పుడు ఇన్ని పాటలు పాడించింది ఎవరితో? అనన్య భట్ గారు కదా. ఎలా ప్లాన్ చేశారు? అంటే ఈ సింగర్ సెలెక్షన్ అనేది మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఈ ప్రాజెక్టులోకి రాకముందు నుంచే తను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ సింగర్స్ అందరితో ట్రై చేశాడు పాపం ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఆయన ఎలా కాంటాక్ట్ అయ్యాడు, వాళ్ళు ఎలా తెచ్చుకున్నారో నేను అప్పటికి ఆశ్చర్యపోయినా.